సిద్ధార్థ మెడికల్ కళాశాలలో జరిగినటువంటి అవినీతి బాగోతం లేదంటే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి మాస్ కాపీయింగ్ ఈ ఉదంతంలో స్పెషాలిటీ ఏంటంటే వాస్తవంగా సిద్ధార్థ కళాశాలని స్థాపించింది సిద్ధార్థ అకాడమీ. కానీ ఇప్పటికీ సిద్ధార్థ అకాడమీకి విద్యా సంస్థలు అటు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, సిద్ధార్థకి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు లా కాలేజీ కావచ్చు, ప్రధానమైన సిద్ధార్థ కాలేజీ, అట్లాగే సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్, ఇవన్నీ చక్కగా నడుస్తున్నాయి. ఓన్లీ సమస్యల్లా సిద్ధార్థకు ఉన్నటువంటి పేరు చెడగొట్టడానికి కాదు. ఇది సిద్ధార్థ ఒరిజినల్ కాలేజీని గతంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసుకుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తీసుకున్నారు. అప్పట్లో పాపం ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దేశంలోనే హెల్త్ యూనివర్సిటీ పెట్టాలన్న ఆలోచన ఎన్టీఆర్ గారి. అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టింది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని. అప్పట్లో ఉట్టి హెల్త్ యూనివర్సిటీ అని ఉండేది. దానికి అనుబంధంగా యూనివర్సిటీకి ఒక కాలేజీ కావాలన్నప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీని తీసేసుకున్నారు. అక్కడే అసలు చర్చ ఏంటంటే కాంపెన్సేషన్ ఇస్తారు కదా, సిద్ధార్థకి 10 పైసలు కాంపెన్సేషన్ ఇవ్వలేదు, కాలేజీ మాత్రం తీసేసుకున్నారు. సరే తమవాడే అడిగాడు కాబట్టి ఇచ్చేసింది యాజమాన్యం కూడా. తద్వారా ఒక రకంగా రాష్ట్రానికి అతిపెద్ద కంట్రిబ్యూషన్ అది. అయితే ఇప్పుడు సిద్ధార్థ కాలేజీ నడుపుతోంది అకాడమీ కాదు, సిద్ధార్థ ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఇప్పుడు అక్కడే మాస్ కాపింగ్ జరిగింది. విచిత్రం ఏంటంటే కాలేజీ ఎటు ఉంది, యూనివర్సిటీ ఇటు ఉంది. మాస్ కాపింగ్ ఇక్కడ జరిగింది. ఇక్కడున్న అధికారులు వెళ్ళి ఇక్కడ పరిశీలించారు. ఇందులోనే ఈ కాలేజీలోనే స్పెషల్ సెంటర్ పెట్టి మరి నిర్వహించారు. ఇందులో లోపం ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, ఏం జరిగింది, దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని సిద్ధార్థ విద్యా సంస్థల రూట్లో నుంచి కాకుండా, ప్రచారం ఆ రూట్లో నుంచి కాకుండా యూనివర్సిటీ చేసినటువంటి అసలు లాజిక్ ఏంటన్నది తేల్చాల్సి ఉంది.